ట్యాంకు బండుపై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులు, కాంగ్రెస్ లీడర్లు, రచయిత అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి వేదికపై చేరుకున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మనం ఏమడిగిన లాస్ట్కు మా పాలన ఏమడిగిన గద్దరన్న మా పాలన మాకేనని మండుతున్న గోలమా అమరవీరుల స్వప్నమా 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 అమరవీరుల స్వప్నమా. జోహార్ ప్రజాజిత్య నౌక గద్దరన్న. జోహార్ జోహార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకి ఒకసారి అందరం చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. మరి ఈనాటి తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి కూడా కళాకారులందరి తరఫు నుంచి స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ ఆవిర్భావ సాంస్కృతిక మహోత్సవాన్ని ప్రజలకు అంకితం చేస్తూ యావత్ తెలంగాణ ప్రజలు పండుగ చేసుకోవాలి, గుండెల నిండాన్ని భావించిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేంచేశారు. భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి ఆహ్వానించిన కళాకారులు గుస్సాడి, గోండు, కొమ్ముకోయ, చిందు యక్షగానం, ఒగ్గుడోళ్ళు ఇలా ఎన్నో జానపద, గిరిజన, డక్కని కళారూపాల కళాకారుల్ని అభినందిస్తూ కదలి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మనం ఆ రంగుల హరివిలు లాంటి దృశ్యాన్ని తెరల మీద చూడవచ్చు. ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నారు డప్పులు, డోళ్ల విన్యాసం కళాకారులు. కొద్దిసేపట్లోనే వేదికపైకి వేయించేస్తారు ముఖ్యమంత్రి గారు. ఇంకా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఇతర మంత్రివర్యులు, పెద్దలందరూ వేయించేసి ఉన్నారు. వారందరికీ కూడా మరోమారు శుభాకాంక్షపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. ఉదయాన్నే తమ సందేశంలో చెప్పారు, మన ప్రపంచానికే దిక్సూచి కావాలి తెలంగాణ, ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా ఎదగాలి, ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుంది అని నిరూపించాలి, మనకు శక్తి ఉంది, సత్తు ఉంది, తెలివి ఉంది, తెగింపు ఉంది, త్యాగాల చరిత్ర ఉంది, ఏం తక్కువ తెలంగాణకు అని స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించిన ముఖ్యమంత్రి గారు వేంచేస్తున్నారు కొద్దిసేపట్లోనే వేదిక దగ్గరకు. సాంస్కృతిక సారథి కళాకారులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సాంస్కృతిక మహోత్సవంలో మరి అన్యపర్తి కమాండెంట్గా ఉన్న సాంబయ్య గారి నేతృత్వంలో పోలీస్ బ్యాండ్ ముందుంది, ఆ వెనక కూడా పోలీస్ బ్యాండ్ ఉంది, మధ్యన
అన్ని జానపద గిరిజన దక్కని కళారూపాలు కదిలి వస్తున్నాయి ఈ కార్నివాల్లో కనుల పండుగగా. వివిధ స్టాల్స్ సందర్శిస్తూ కళారూపాల్ని కనుల పండుగగా ఉన్న వివిధ కళారూపాల్ని చూస్తూ అభినందిస్తూ కదలి వస్తున్నారు ఈ ప్రధాన వేదిక దగ్గరకు ముఖ్యమంత్రి గారు. స్టాల్స్లో మరి మనదైన తెలంగాణ చేనేత హస్తకళలు, ఆరోగ్యానికి ప్రధానంగా మిల్లెట్స్తో కూడిన మన వివిధ ఫుడ్ స్టాల్స్, అందరూ కుటుంబ సభ్యులతో సహా ఎంజాయ్ చేయగలిగే అనేక అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తూ వస్తున్నారు. మనం ఆ దృశ్యాల్ని తెర మీద చూడొచ్చు.
కొద్దిసేపట్లోనే కళా జాతర, జనజాతరగా, కళా మహోత్సవంగా తెలంగాణ ఆవిర్భావ సాంస్కృతిక మహోత్సవంగా కదిలి వెళ్తుంది. మరి పెద్దలు ఆసీనులై ఉన్న ప్రధాన వేదిక ముందు నుండి గవర్నర్ గారు శ్రీ సిపి రాధాకృష్ణన్ గారికి సవినీయంగా స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ ఫార్మేషన్ డే సంబరాల్లో పాల్గొనడానికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వివిధ స్టాల్స్ ని వీక్షిస్తున్నారు. ఇది ప్రజల పండుగ, ఇది జన సందోహానికి అందే సంతోషం. అదిగో గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఇతర పెద్దలు జనంలో జనంగా కలిసిపోయి ఈ కళా మహోత్సవానికి కొత్త కాంతులు పంచుతూ సాగి వస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు ఆనరబుల్ గవర్నర్ మరియు ఇతర అతిథులు. ఆ వెంటనే మన కల్చరల్ కార్నివల్ ప్రారంభించుకోబోతున్నాం. వివిధ కళారూపాలు, కళాకారులు సంసిద్ధంగా ఉన్నారు. మన తెలంగాణ 10 ఏండ్ల పండుగ జరుపుకుంటున్న శుభతరుణం. గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు వేదికపైకి వస్తూనే వారిని మనం సాదరంగా స్వాగతించుకుంటాం. అతిథి మర్యాదకు ఒక అందరినీ ఆత్మీయంగా అలైబులైతో స్వాగతం చెప్పడం తెలంగాణ సంప్రదాయం. మరి ఆ తర్వాత 7 గంటల 20 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల దాకా ఈ మనకు ఎదురుగా ముఖ్య అతిథులు కూర్చున్న వేదికకు ఎదురుగుండా ఉండే కళా వేదిక పైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు ముందు కళాకారులు ఈ వేదిక ముందు నుంచి సాగుతూ వెళ్తారు. ఆ తర్వాత 5,000 మంది పోలీస్ ట్రైనీస్ శిక్షణార్థులు పాల్గొనే ఫ్లాగ్ వాక్ ఉంటుంది. ఇది మన 10 ఏండ్ల పండుగలోనే ఒక ప్రత్యేకమైన అంశం. ఆ తర్వాత మరి ఈరోజు ఉదయం ప్రజాంకితం చేయబడ్డ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని ప్రజాంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉదయమే ప్రధాన వేదిక దగ్గర ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమంలో ప్రజలకు అంకితం చేశారు. మరి ఆ గీతాన్ని రచించిన అందశ్రీ గారు, ఆ గీతానికి బాణీ కూర్చిన కీరవాణి గారు, వారి ఇరువురు ఆత్మీయంగా సన్మానం అందుకుంటారు ఈ వేదిక పెద్దల చేతుల మీదుగా. ఆ తర్వాత అద్భుతమైన బాణాసంచా ఉంటుంది. పటాకులు రంగురంగుల కాంతులతో ఆకాశం వైపు వెదజల్లే వెలుగుల్ని చూడబోతూ ఉన్నాం. అన్ని కార్యక్రమాలు ఆనందంగా ఆస్వాదిస్తున్న పెద్దలకు, రసజ్ఞులకు, మన హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ మరోమారు 10 ఏండ్ల పండుగ శుభాకాంక్షలు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మన తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా సంగీత్ నాటక అకాడమీ అవార్డీ డాక్టర్ అలేఖ్య పుంజుల మరియు బృందం చే తెలంగాణ నృత్య నీరాజనం అనే అద్భుతమైన అంశాన్ని మనం ఈరోజు ఈ వేదిక మీద వీక్షించబోతున్నాం. అలాగే శ్రీ ఆదిల్ హుస్సేన్ గారు హైదరాబాద్కి చెందిన ప్రముఖ కవ్వాలి మరియు సూఫియానా కళాకారుల ప్రదర్శన, గురు సందీప్ మరియు బృందంచే పేరిణి నాట్య విన్యాసాన్ని మనం వీక్షించబోతున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మ్యాజిక్ మిమిక్రీ మైమ్ అంటూ సామర్ల వేణుగారి ప్రదర్శన, ఇక మందిరా చక్రవర్తి గారి ఫ్యూజన్ డాన్స్ ప్రదర్శన మరియు జానపద నృత్యంతో కూడినటువంటి బ్యాలే, పండుగ వాతావరణంతో అద్భుతమైన కొత్త అంశాన్ని కోరియోగ్రాఫ్ చేసి ఈ వేదిక మీద ప్రదర్శించబోతున్నారు కళాకారులు నాగరాజ్ మరియు బృందం.
Ladies and gentlemen, we have the great privilege of seeing approximately 5,000 trainees from various training centers across the tri-commissionerates of the state coming together for this event. This particular police band will showcase the trainees and more than 1,200 female trainee officers and 3,800 male trainee officers. They are grouped into contingents, each consisting of 350 trainees. And the 1st battalion will be led by Mr. Vijay and Srinivas from the ASI Anaparthi, 12th battalion. And we shall also witness Dasadaram Reddy of the 8th battalion. అదిగో దీప ప్రకాశనం గౌరవనీయులైన పెద్దల చేతుల మీదుగా గవర్నర్ గారు శ్రీ రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుపుకుంటున్న శుభతరుణం. అందరం గట్టిగా చప్పట్లతోటి కరతాళ ధ్వనులతోటి మన ఆనందాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. జ్యోతిషామపిత జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం పృథ్వీశ్వరో సదిశితం అన్నారు. ఈ జ్యోతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులు పంచాలని, సంక్షేమం అభివృద్ధితో కొత్త శకానికి స్వాగతం పలకాలని గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు జ్యోతి వెలిగిస్తున్న దృశ్యం చూస్తూ ఉన్నాం. నవశకానికి నాంది పలుకుతూ 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభించుకున్నాం జ్యోతి ప్రజ్వలనతో. ఈనాటి సాయంత్రం కల్చరల్ కార్నివల్ అలాగే కళాకారుల ప్రదర్శన జరగబోతుంది. మరి ఈ వేదిక మీద గౌరవనీయులు మన గవర్నర్ గారు, అలాగే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరియు ఇతర అతులందులు మధ్య మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న శుభతరుణం. పోలీస్ బ్యాండ్ ముందు కదలి వస్తే వెనక కళాకారులు కదలి వస్తారు, ఒకరి వెనక ఒకరు. పోలీస్ బ్యాండ్ కి శుభాకాంక్షలు. మీరు కథలు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సారే జహా సే అచ్చా హిందూసితా హమారా అన్నట్టుగానే సారే జహా సే అచ్చా తెలంగాణ హమారా అని పాడుతూ వస్తున్న పోలీస్ బృందానికి శుభాకాంక్షలతో మీరు కదలి రండి. మీ వెనకే కళాకారులు సిద్ధంగా ఉన్నారు కదలి రావటానికి ఈ కళా జాతరలో భాగంగా. హమ్ బుల్బులే హై ఇసికి ఏ గుల్సితా హమారా అని పాడిన పోలీస్ బ్యాండ్ బృందానికి ధన్యవాదాలు. మీరు ముందు కదలు రండి, వెనక పోలీస్ బ్యాండ్ को आगे बढ़ाने के लिए अनुरोध करते हैं हम. మొట్టమొదటిగా కల్చరల్ కార్నివల్ లో పోలీస్ బ్యాండ్ లీడ్ చేస్తోంది. గట్టిగా ఒకసారి చప్పట్లతోటి మన 1st బటాలియన్ విజయ్ గారు పోలీస్ బ్యాండ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీనివాస్ గారు ఏఎస్ఐ అన్నపర్తి నుంచి 12th బటాలియన్ నుంచి లీడ్ చేస్తున్నారు. ఇవాళ పొద్దున్నే ముఖ్యమంత్రి గారి నోట విన్నాం మహిళా శక్తి ఎంత జాగృతమవుతుందో తెలంగాణలో. మహిళల దప్పుల కళాకారులకు స్వాగతం. అవి దప్పులు కావు, మన పల్లెతల్లుల గుండె చప్పుళ్ళు, ఆనంద సంకేతాలు. ఆ దప్పుల వెనకే ఘట విన్యాసం తోటి అందమైన ఆడపడుచులు లయ విన్యాసంతో నడుచుకుంటూ ముందుకొస్తూ ఉన్న తరుణం. తెలంగాణ సంస్కృతి ఘట విన్యాసం వాళ్ళు కథలు రావాలమ్మా. ఒక్కసారి చూడండి, ఆ తల్లులు
బ్యాలెన్సింగ్ అంటే నియంత్రణకి ప్రతీకలుగా తలపై ఘటాలు మోస్తూ చేతిలో కోలలు వేస్తూ వస్తున్నారు. అదిగో ఒగ్గుడోళ్ల విన్యాసం. ఒక కొమరెల్లి మల్లన్న, ఒక ఐనవోలు మల్లన్న, మన ఒగ్గుడోళ్ళు శివభక్తికి ప్రతిధ్వనులు. ఒగ్గుడోళ్ల కళాకారులకి స్వాగతం. జనగామ సిహెచ్ రవికుమార్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డీ శ్రీ రవికుమార్ గారు జన్గావ్ నుంచి ఒగ్గుడోలు విన్యాసాన్ని చేస్తున్నటువంటి కళాకారులకి చప్పట్లు. ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ రాధాకృష్ణన్, పలువురు మంత్రులు, కాంగ్రెస్ లీడర్లు, రచయిత అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కీరవాణి వేదికపై చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అద్భుత విన్యాసం, అభినందనలతో మన చప్పట్లని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. పల్లె పల్లెలో మూల మూలలో వెలిసిన అమ్మ చల్లగా చూడు తల్లి అంటూ మరి బోనాలు, శివసత్తులు, పోతరాజులు కలిసి వస్తున్నారు. ఆ వెనకే మరి చింతు యక్షగాన కళాకారులు, పద్మశ్రీ అవార్డీ శ్రీ గడ్డం సమ్మయ్య గారు జన్గావ్ నుంచి విచ్చేశారు. ఆ కళాకారులు, చింతు యక్షగాన కళాకారులకి గట్టిగా చప్పట్లు. ఎంతో దూరం నుంచి మన ఆవిర్భావ దినోత్సవాన్ని, తెలంగాణ 10 ఏండ్ల పండుగలో భాగంగా కళాకారులు విచ్చేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. బతుకమ్మని చూస్తున్నాం. అశ్విని గారు హైదరాబాద్ బృందం, వారికి కూడా అభినందనలు. బతుకమ్మలతోటి అందంగా ముస్తాబైన మహిళలు ఈ కార్నివల్లో పాల్గొన్నారు. పూల పూల బతుకమ్మల వెనకే వస్తున్నారు. మరి రంగుల పూల కాంతులు చిమ్మే కళాకారులు. దిగు పోలీస్ బ్యాండ్ కూడా సిద్ధంగా ఉన్నారు. వారు సంబంధిత కమాండెంట్ సీనియర్ అధికారి సాంబయ్య గారు సాధ్యంత వేగంగా మీ పోలీస్ బ్యాండ్, ఇది పైప్ బ్యాండ్, ఇది పైప్ బ్యాండ్ వారు 1 నిమిషం పాటు వారి కళ్ళం ప్రదర్శించి ముందు కథలు రావాలి. దశరథ రామయ్య గారు 8th బెటాలియన్ పోలీస్ బ్యాండ్ ని శ్రీ సాంబయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్నివల్లో పాల్గొనడం జరిగింది. పైప్ బ్యాండ్ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలతో ధింసా కళాకారులు కత్లే శ్రీధర్ గారు ఆదిలాబాద్ నుంచి విచ్చేశారు. ధింసా కళాకారుల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం దాకా కొండ కోనల్లో వెండి వెలుగులు పంచుతున్న గిరిజన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ గిరిజన సంప్రదాయ కళలు నిత్య జీవితంలో భాగాలు. పండగొచ్చినా, మరి ఇంట్లో పెండ్లైనా, ఏ పండగ వచ్చినా కానీ కళారూపాలు ఆడ మగ అందరూ కలిసి చేసుకునే పండగే కళల పండుగ. చెంచులు నృత్య కళాకారుల్ని మనం చూస్తున్నాం. ఖమ్మం జిల్లాకి చెందినటువంటి చెంచు కళాకారులు పండగలకి అలాగే దైవ ఆరాధనలో ఖచ్చితంగా వీళ్ళ నృత్యాన్ని, చెంచు నృత్య రూపకాల్ని మనం వీక్షిస్తూ ఉంటాము. ఆ కళాకారులకి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. విల్లంబులు చేబూని కదిలి వస్తున్న చెంచులు. మరి ఒకప్పుడు వన్యమృగాల వేట వారికి ఆ తర్వాత బంజారా మహిళలు లంబాడా నృత్యం చేసుకుంటూ ముందుకి కదులుతూ ఉన్నారు. రేణుక గారు హైదరాబాద్ కి చెందినటువంటి బృందం, అభినందనలు. ఈ బంజారా సోదరీమణుల వస్త్రధారణలోనే ఒక కళ ఉంది. ఆ అద్దాలు, జుంకాలు, మరి కేశాలంకరణ ఎంతో ప్రత్యేకమైంది. ఆ బంజారా సోదరీమణులకి శుభాకాంక్షలు. మధురి డాన్స్ తోటి కళాకారులు ఆనందోత్సవాల్ని మనం వీక్షిస్తున్నాము. ఎంతో లయబద్ధంగా. A huge round of applause, ladies and gentlemen. గోండ్ల, గుస్సాడి, ధింసా, మాధురి
ఇంకా చెంచు, కోయ, ఇన్ని గిరిజన కళారూపాలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం దాకా ఎన్నో కళారూపాలు ఉన్నాయి. ఆ కళాకారులందరికీ స్వాగతం. అదిగో బైండ్ల కళాకారులు బైండ్ల కథ ద్వారా అనేక భారత రామాయణ ఇతిహాసాలు చెప్తారు. బైండ్ల జమిడికలు కళాకారులకి అభినందనలు. మరి వారి వెనుకనే వస్తున్నారు కొమ్ము కోయ కళాకారులు. కొమ్మ ఉయ్యాలో కోన ఉయ్యాలో అంటూ ఎంతో అందంగా చక్కగా ముస్తాబైనటువంటి ఆడపిల్లలు అభివృద్ధి చెందాలి, ముందుకి సాగాలి అని మన ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని నిలువెత్తు నిదర్శనంగా అమ్మాయిల ఆనందోత్సవాల్ని మనం చూస్తూ ఉన్నాము. గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. కొమ్ము కోయ కళాకారులు సొంతంగా వారి ఆహార్యాన్ని తీర్చిదిద్దుకుని ఈరోజు ఇంత చక్కగా ముస్తాబై వచ్చినందుకు అందరి తరఫు నుంచి మీకు అభినందనలు. ఇక డప్పు కళాకారులు చివరిగా లయబద్ధంగా పండుగ వాతావరణాన్ని అందిస్తూ వస్తూ ఉన్నారు. ఈ కల్చరల్ కార్నివల్లో భాగంగా విచిత్ర వేషధారణలో కళాకారులు వారి ఆనందానికి ఉత్సాహానికి అందరం ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. చివరిగా పోలీస్ బ్యాండ్ మాజిద్ గారు 7th బెటాలియన్, అలాగే ఈరోజు మన పోలీస్ బ్యాండ్ లో పాల్గొన్నటువంటి వారు దశరథ రామరెడ్డి గారు 8th బెటాలియన్. తెలంగాణకు నృత్య నీరాజనం కళాకారులు మన ముఖ్య అతిథుల ప్రధాన వేదిక ఎదురుగా ఉన్న వేదికపైకి రావాలి. తెలంగాణకు నృత్య నీరాజనం. మీడియా మిత్రులు కొంచెం ఆ వేదికని వదిలి వెనక్కి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. హలో మిత్రులు, హరికృష్ణ గారు డైరెక్టర్ కల్చర్, ఆ ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి. ఫస్ట్ ప్రోగ్రామ్, దాని తర్వాత వెంటనే మిగతా నెక్స్ట్ ప్రోగ్రామ్ వాళ్ళని రెడీగా ఉండమనాలి. హరికృష్ణ గారు ఎక్కువ టైం తీసుకోవద్దు. తెలంగాణకు నృత్య నీరాజనం అది స్టార్ట్ కావాలండి, ఫార్మేషన్ కావాలి. నెక్స్ట్ వాళ్ళని రెడీగా పెట్టుకోండి. థ్యాంక్ యూ. తకిట తకధిమి ధీంత తాం తకధీం 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 తకిట తకధిమి ధీం ధీంత తాం తకధీం తకిట తకధిమి ధీంత తకధీం ధీం 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 తధీం తకధీం ధీం 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 తధీం తకదోం తోం 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 తకిట తకిట తక తకధిమి తకజను తాం తకధీం తకిట తకధిమి ధీం తకధీం ధీం 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 తధీం
తగ తోం 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 తగిట తగిట తగ తగ ధిమి తగ జను తాం తగ ధీం తగిట తగ ధిమి ధీం తాం తగిట ధిం 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 తగిట ధిం 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 తాం ధిం 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 తగిట ధిం 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 తగిట ధిం తధిం 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 తగిట తధిం 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 తగిట ధిం తధిం 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 తగిట తగిట తగ తగ ధిమి తగ జను తగిట ధిం 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 తధిం తధిం తగిట ధిం 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 తధిం తధిం తగిట ధిం 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 తధిం తధిం తగిట తగిట తగ తగ ధిమి తగ జను తాం తగ ధిం తగిట తగ ధిమి ధిం తాం తగ ధిం తగిట తగ ధిమి ధిం ధిం తాం తగ ధిం తగ ధిమి తుం తగ ధిమి తం 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 తగ ధిమి తుం తగ ధిమి ధీం 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 తగ ధిమి తుం తగ ధిమి ధీం ధీం ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొనే పోలీస్ సైన్యం సిద్ధంగా ఉండాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ముందు కదలండి. ఫ్లాగ్ మార్చ్ check, check. గిరిరాజ సుత సూను కరిరాజ వరాననా గిరిరాజ ఫ్లాగ్ మార్చ్ వారికి స్వాగతం పలుకుతుంది వేదిక. ఫ్లాగ్ మార్చ్ బృందాన్ని ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఆఫీసర్స్ కన్సర్న్ పరిపంక్తి గణధ్వంసి భాషా సాంస్కృతిక శాఖ అద్భుతమైన కళా మహోత్సవాన్ని, సాంస్కృతిక మహోత్సవాన్ని మన ముందుంచి సాగివేరారు కళాకారులు. ఇంకా చాలా మంది కళాకారులు వారంతా వేదిక పైన ఉండాలి. ఇప్పుడు ఫ్లాగ్ మార్చ్ పోలీస్ ట్రైనీ బృందం ముందు కదలవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్లాగ్ వాక్ నెక్స్ట్ ఐటమ్ అండ్ ఫ్లాగ్ వాక్ లో ప్రెజెంట్ చేస్తున్నటువంటి కళాకారుల్ని ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలేఖ్య పుంజల గారి బృందానికి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కళాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలతో ఫ్లాగ్ వాక్ ముందు కదలవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్లాగ్ వాక్ వారు తొందరగా ఇమ్మీడియట్గా రావాల్సిందిగా కోరుతున్నాం. పికప్ కావాలి. ఫ్లాగ్ వాక్ ఆ యంగ్స్టర్స్ అందరు తొందరగా ఫాస్ట్గా రన్నింగ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడున్నారు? ఈ ప్రోగ్రామ్ పెట్టి ఏం సంగతి? అదిగో ఒక కళారూపాన్ని మించి మరొక కళారూపం. పేరిణి కళాకారులు, తెలంగాణకు నృత్య నీరాజన కళాకారులు, ఇంకా మైమ్, మధు, మ్యాజిక్ కళాకారులు అందరూ వేదికపైకి, ఆ కళావేదిక పైన ఉండి, అమ్మ ఆ జెండాలు అట్లాగే పట్టుకొని వెనక నిలబడండి అమ్మా. కళాకారులందరూ మీ వేదిక పైన ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ కన్సర్న్ ఆఫీసర్స్. అమ్మ మీరు ఆ ఫ్లాగ్ పట్టుకొని అక్కడే ఉండండి. ఇప్పుడు ఫ్లాగ్ వాక్ మన ముందుంచి కదిలి వస్తుంది.
కళాకారులందరూ మన జెండాకి గౌరవం ఇస్తూ వేదిక మీద నిలబడి ఆశాంతం వీక్షించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్లాగ్ వాక్ కి విచ్చేస్తున్నారు యువకులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఆనంద తాండవము ఆడేను శివుడు, 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 ఆనంద తాండవము ఆడేను అదిగో కదిలి వస్తున్నారు ఫ్లాగ్ వాక్. జయ జయ హే తెలంగాణ. ఈ రోజు ఉదయమే రాష్ట్ర గీతంగా ప్రజాంకితం చేశారు ముఖ్యమంత్రి గారు. ఆ గీతం పైన అదిగో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం.
రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచల్ల సర్వజ్ఞ సింగ భూపాలుని బంగారు భూమి రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచల్ల సర్వజ్ఞ సింగ భూపాలుని బంగారు భూమి వాణి నారాణి అంటూ నినదించిన కవికుల రవి వాణి నారాణి అంటూ నినదించిన కవికుల రవి పిల్లల మర్రెట్టిన వీర భక్తుడు మారో రుద్రుడు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ అరెరెరె సమ్మక్కలు సారక్కలు సర్వాయి మా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు జై తెలంగాణ అంటూ ఉర్రూతూ లూగుతూ యువకులు ముందుకొస్తున్నటువంటి వారు 1200 మంది పోలీస్ ట్రైనీస్. ఇదే కదా అద్భుతమైన ఈ సందర్భంగా కళాకారులంతా మన జై తెలంగాణ గొంతు కలుపుతూ ఆనందోత్సాహాలతో అంగరంగ వైభవంగా మన తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని పిల్లలందరినీ కొంచెం మెల్లిగా నడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పరిగెత్తకండి అమ్మా. ప్లీజ్ వాక్. రోడ్డు స్కిడ్ అవుతోంది, నీళ్లున్నాయి. కొంచెం జాగ్రత్తగా అడుగు చూసి అడుగు వేయవలసిందిగా. పద్యమిచ్చి భీమ కవికి చను